వైష్ణవ దివ్య దేశాల్లో ఎక్కడా లేని ఆకర్షణ శక్తి స్వామివారి ఆలయానికి మాత్రమే ఎలా సాధ్యమైంది? శ్రీవారి ఘనకీర్తి ఇంతలా వ్యాప్తి చెందడం వెనుక రహస్యమేంటి? విగ్రహంలోని ఆకర్షణ శక్తి అలాంటిదా, లేక దేవాలయ ప్రాంగణమున్న ప్రాంత మహత్యమా? దేశంలో మొత్తం 108 శ్రీ వైష్ణవ క్షేత్రాలున్నాయి. తమిళనాడులోని శ్రీరంగపట్టణం వైష్ణవ ధర్మాచారాలకు రాజధాని లాంటిది. వైష్ణవుల ఇలవైకుంఠం శ్రీరంగమే. మహావిష్ణువు శేషశయనుడై ఇక్కడే తన స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని అంటారు. అలాంటిది తిరుమలకు ఇంతటి ప్రాధాన్యం ఎలా వచ్చింది? రాజధాని కన్నా మించిన మహిమ ఈ పర్వత క్షేత్రానికి ఎలా వచ్చింది? మరీ ముఖ్యంగా ఇక్కడి హుండీ ఎప్పటికప్పుడు నిండిపోవటంలో ఏ మహిమ దాగుంది అంటే అందుకో కథనం ప్రచారంలో ఉంది. శ్రీవారు పద్మావతీదేవిని వివాహం చేసుకునే సమయంలో పెళ్లి ఖర్చులకు గాను కుబేరుడి నుంచి అప్పు తెచ్చుకున్నట్ట. ఆ అప్పు తీర్చడానికి భక్తుల కోరికలు తీర్చి వారి నుంచి మొక్కులు చెల్లించుకోవాలనుకున్నట్ట. ఇలాంటి కథలను నమ్మే భక్తులు స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలు తీరుతాయని భావిస్తారు. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా గానారావేమయ్యా. ఈ ఆలయంలో మనకు కనిపించేటువంటి ప్రతి దేవతామూర్తి, చిన్న చిన్న రాళ్ళు, మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు, వీటన్నిటి యందు స్వామి ఎక్కువగా కాంతివంతంగా వెలుగుతూ ఉంటాడు. ఎందుకని? ఇది శ్రవణ నక్షత్రం యొక్క గొప్పదైన వెలుగు గనక. అంటే ఒక దివ్యమైన వెలుగు రాశిగా పోసి ఒక చోట ఉంచేటువంటి క్రమం ఏదైతే ఉన్నదో అది ఈ తిరుమల కొండ. వైష్ణవ దివ్య దేశాలలో ఇది గొప్పదిగా విరాజిల్లుతున్నట్లుగానే కాంతివంతంగా కూడా విరాజిల్లుతుంది. విజయనగర రాజుల తర్వాత ఆలయం మహమ్మదీయ రాజుల ఆధీనంలోకి, వారి నుంచి మరాఠా ప్రభువుల నిర్వహణలోకి వచ్చింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి మారింది. ఆ సమయంలోనే స్వామివారి హుండీ ఆదాయంలో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు, ఇతర ఖర్చులు పోను ఏటా ₹1,00,000 మిగిలేదట. ఒక దేవాలయం నుంచి ఇంత ఆదాయం రావటం అప్పట్లోనే అందరినీ సంభ్రమాశ్చర్యానికి గురి చేసిందని చెబుతారు. శ్రీవారి హుండీకి ఇంతటి ఆకర్షణ శక్తి ఉండటానికి కారణం ఆదిశంకరాచార్యులు ఇక్కడ ప్రతిష్ఠించిన శ్రీచక్రమేనని నమ్ముతారు. 1950లో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో శ్రీచక్రం జోలికి పోకుండా పనులు సాగించారు. శ్రీచక్రం ఆలయానికింతటి ఆకర్షణ శక్తినిస్తోందన్న నమ్మకమే అందుకు ఆధారమంటుంది ఆలయ పత్రిక సప్తగిరి. ఆదిశంకరాచార్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి పాదాల చెంత జనాకర్షణ చక్రాన్ని భూస్థాపితం చేసిన దానివల్ల జనాలంతా కూడా లక్షలాది మందిని ఆకర్షించే యంత్రం కాబట్టి అది దానివల్ల విపరీతంగా జనాలు తిరుమలకు వస్తున్నారని, కాబట్టి ఆ జనాకర్షణ వల్లనే జనాలంతా కూడా ఆకర్షింపబడుతున్నారని ఒక నమ్మకం ఉంది. అదేవిధంగా హుండీలో కూడా కానుకలు అధికంగా పడడానికి కారణం ఏమైనా అంటే హుండీ కింద కూడా ఒక ధనాకర్షణ చక్రాన్ని ఆయన స్థాపించాడని, శంకరాచార్య స్థాపించాడని ప్రజల్లో ఒక ఐతిహ్యం కూడా ఉంది. విశేషమైనటువంటి ఒక యంత్రం అనేది స్వామివారి అంటే కౌతుక బేరం భోగ శ్రీనివాసమూర్తి వారి పీఠం మీద లిఖించబడి ఉన్నదని పూర్వుల యొక్క విశ్వాసము. శ్రీవారి మూల విరాట్ ప్రతినిధిగా ఇక్కడ భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహం పూజలు అందుకుంటుంది. వారికి నిత్యం మూల విరాట్తో సమానంగా ప్రతి ఒక్క ఆరాధనలో కూడా వారికి విశేషంగా ఉపచారాలన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. యంత్రం ప్రభావం కూడా స్వామివారి యొక్క శక్తికి దోహదం చేస్తోందని పూర్వం స్వామివారి కైంకర్యం చేసినటువంటి అర్చకుల యొక్క విశ్వాసం. 1841లో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థల్లో జోక్యం చేసుకోకూడదని చట్టం రావటంతో ఆలయ నిర్వహణ బాధ్యతని మహంతులకు అప్పచెప్పారు. అప్పట్లో శ్రీవారి దగ్గరకు వచ్చి వెళ్లేందుకు పెద్దగా సౌకర్యాలుండేవి కావు. శ్రీవారి ఆలయం హతీరాంజీ మఠం తప్ప మరే కట్టడాలు ఉండేవి కావు. భక్తులు స్వామివారిని దర్శించడానికి సుమారు 2 రోజుల సమయం పట్టేది. రాళ్లు, రప్పల్లో యాత్ర చేస్తూ పురుగు, పుట్ర, క్రూర జంతువులను పారదోలేందుకు మేళతాళాలను వాయిస్తూ వచ్చి శ్రీవారిని దర్శించేవారు. 1870లో శ్రీవారి మెట్లను ఏర్పాటు చేశారు. తర్వాత 1933లో ధర్మకర్తల మండలి ఏర్పడింది.
మెట్లను మండలి మరింత అభివృద్ధి పరచడంతో క్రమేణా భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది. ఈ రోడ్డు వెంబడి మొదట్లో ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు తిరిగేవి. ప్రయాణ సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు 3 ట్రిప్పుల చొప్పున 2 బస్సులను ప్రారంభించింది. దాంతో అప్పటిదాకా అడపాదడపా మాత్రమే వచ్చే భక్తుల బృందాలు రోజూ రావటం మొదలైంది. ప్రతినిత్యం 5 నుంచి 600 మంది భక్తులు రాకపోకలు సాగించేవారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో రెండో ఘాట్ రోడ్ నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువుగా రోడ్డు పనులు ప్రారంభించారు. 1974లో రెండో ఘాట్ రోడ్ పని పూర్తయింది. ఇక అక్కడి నుంచి వేలాది మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం వచ్చేవారు. ఇలా రవాణా సదుపాయాలు పెరిగే కొద్దీ వందల నుంచి వేలు, వేల నుంచి లక్షల సంఖ్యకు పెరిగారు భక్తజనులు. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. 1984-87 మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం 3 అభివృద్ధి పనులు, 6 సంస్కరణల దిశగా సాగిపోయింది. తిరుమల అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గురించి ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే. పురాణ పురుషుల పాత్రల్లో తెలుగువారిని మెప్పించిన ఎన్టీఆర్ ఇష్టదైవం శ్రీనివాసుడే. 1983లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తిరుమల తిరుపతికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఇక్కడి అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. ఆయన హయాంలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఉచిత అన్నదాన పథకం ప్రారంభమయ్యాయి. తిరుమలలో మిరాసీ వ్యవస్థను రద్దు చేసి కళ్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసే విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఎన్టీఆరే. తిరుమలలో అధునాతన రోడ్లను నిర్మించడమే కాకుండా కాలినడక మార్గాన్ని ఆధునీకరించి పూర్తి పైకప్పు వేయించింది ఆయనే. తిరుమలకు తెలుగు గంగ నీటిని తరలించడమే కాకుండా కొండ మీద విద్యుత్తు కోత లేకుండా విధాన నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, స్విమ్స్, ఎముకల సంబంధ వ్యాధుల ఆసుపత్రి, బర్డ్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, మహతి సభా మందిరం వంటి ఎన్నో నిర్మాణాల్ని చేపట్టారు. శ్రీవారి కానుకలను భవిష్యత్ నిధి కోసం బ్యాంకుల్లో ఫిక్స్డ్ చేసే చట్టాలను తెచ్చింది ఎన్టీఆరే. ఇలా తిరుమల ప్రతిష్ట, పవిత్రతని కాపాడటమే ధ్యేయంగా తన హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీఆర్. వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ, తిరుమల కొండ. శ్రీనివాసుడు ఇంటింటి దైవంగా మారాడంటే అందుకు మరో ముఖ్య కారణం అన్నమాచార్యుని కీర్తనలు. ఒక్క కీర్తనతో వేణోళ్లా పొగిడిన ఘనత అన్నమయ్యకే చెందుతుంది. శ్రీవారిపై అచంచలమైన అనురక్తితో అన్నమయ్య చేసిన రాగాలాపన భక్తుల్ని మైమరిపించింది. ఏడుకొండలవాడెక్కడున్నాడో వెతుక్కుని మరీ ఆలయానికి వచ్చేలా చేసింది. అన్నమాచార్యుని పదబంధాలే స్వామివారంటే ఎనలేని భక్తి తత్పరతలు తెచ్చిపెట్టాయని నమ్ముతారు భక్తులు. కొండలంత వరములు గోపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వైష్ణవ క్షేత్రం ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఒక యుగంలో మనం పరిశీలిస్తే శ్రీరంగం చాలా వైభవంగా అన్ని వైష్ణవ క్షేత్రాల్లోకెల్లా ప్రసిద్ధి చెంది ఉంది. ఇది కలికాలం. పాపాలు, మోసాలు మిన్ను అంటుతున్న సమయం ఇది. ఈ సమయంలో వెంకట అంటే పాపాన్ని హరించేవాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆయనకి ప్రాభవం ఎక్కువ. అందున సులభంగా కడతేరాలి మనిషి. ముందులాగా యజ్ఞయాగాదులు, జపతపాదులు, నియమనిష్టలు ఈ కాలంలో అందరినీ చేయమంటే సులభంగా చేయలేరు కదా. నామస్మరణ చేత త్వరగా అనుగ్రహించే దివ్యశక్తి కావాలి. అది శ్రీ వెంకటేశ్వర స్వామికి సాధ్యం. అందుకనే తిరుపతి ఈ యుగంలో ప్రసిద్ధి చెందింది.
కులమత వర్గ వైషమ్యాలను మరిచి శ్రీనివాసుడు భక్తజనుల్ని కరుణిస్తుంటాడు. ఆయన గాథలతో మమేకం కాని కులమతాలుండవంటే అతిశయోక్తి కాదు. ఆలయ తలుపులు తెరిచేవారి నుంచి చెప్పులు తయారు చేసేవారి వరకు శ్రీనివాసుని ఆలయ నిర్వహణలో అంతలా మమేకమవుతూ ఉంటారు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. శ్రీనివాసుడు కలియుగ దేవుడనేందుకు ఎన్నో ఉదాహరణలు. అన్నింటికన్నా మించి దేశంలో మరే వైష్ణవాలయానికి లేని ప్రకృతి సోయగం శ్రీవారి ఆలయానికి మాత్రమే సొంతం. అసలు శ్రీవారి దర్శనంతో పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయని భావిస్తారు. తిరుమల యాత్ర ఇటు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు అటు ఆరోగ్యదాయని కూడా కావటమే శ్రీవారంటే ఇప్పటికీ క్రేజ్ తగ్గకపోవటానికి కారణమని చెబుతారు. అది వెంకటాచలమఖిలో నరము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. ప్రపంచ ప్రఖ్యాత దేవుడు శ్రీనివాసుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. ఏ రోజుకా రోజు పెరుగుతోన్న భక్త జనాదరణని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే కాదు ప్రజలపైన ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.